శివాయ నన్నవయ, శివనంటే శివునికి పేరు నన్నవయ, బ్రహ్మంటే విష్ణుకు పేరు నన్నవయ, వృధావరతికి పేరు నన్నవయ, ఆది కాలము నాడు పుట్టిన నాడు కథలు కూర్చున్నవయ, నువ్వు అనగనాగపతి నన్నవయ, గణాదులకు అధిపతి నన్నవయ. నా కన తండ్రి శంకరుడా నీ పాదాంకి 10,000 శరణులు, నా కన తండ్రి పార్వతీదేవి నీ పాదాంకి 10,000 శరణులు, జడజుటాల పుట్టిన జాలాద్రి గంగ నీకు 10,000 శరణులు, అక్క అండాలమ్మ నీకు 10,000 శరణులు, నా తారం నరసింహస్వామి నీకు 10,000 శరణులు, కలకత్తా కాళీ నీకు 10,000 శరణులు, కింద వారి సీమలకు 10,000 శరణు, మీద వారి పక్షులకు 10,000 శరణు, అందరికీ ఆకాశరణు. అమ్మా నీకు అన్ని రకాలైన పూజలు చేస్తున్నాం తల్లి. గత 9 రోజులుగా అన్ని పూజలు చేస్తున్నాము. ఇది ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీకు పూజలు చేస్తున్నాం తల్లి. మీరు ఇంతవరకు పూజలు చేసిన శాంతి కోరుకుంటున్నాం తల్లి. మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని కోరుకుంటున్నాం తల్లి. మా పిల్లలు పాపలు అందరూ కోరుకుంటున్నామా. దానికి ఏం చేయాలో చెప్పమ్మా. ఆనందం రే బాలుడా, సంతోషమే మీరు చేస్తున్న పూజలకు. కానీ మీ లోపల ఉన్నది వేరే, చూపిస్తున్నది బయటకు వేరే కదా తండ్రి. నేనెంత శాంతంగా ఉంటున్నాను, నన్నంత ఉగ్ర రూపానికి చూపిస్తుండ్రు బాలుడా. అయినా నేను శాంతంగా ఉండేది, అందరినీ కాపాడుకుంటూ వస్తున్నా. ఏ తప్పులు చేసినా గాని అవన్నీ నా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నా. అమ్మా ఈ ఒక దిక్కు వర్షపాతం ఎక్కువ వస్తుంది, ఇంకో తక్కువ వచ్చి ఏమడుతున్నాయి తల్లి. దానికి చెప్పమ్మా. దానికి కారణము మీరే బాలుడా. ఎందుకంటే పాపం ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఒక దిక్కు మునిగిపోతుంది, ఒక దిక్కు తేలుతుంది. అందుకే పాపాల వల్లనే మీకు భోజనం ఉంటుంది. ఎంత మనశ్శాంతిగా ఉండి, ఎంత నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చి భక్తితో ఉన్న వాళ్లకు ముక్తిస్తా బాలుడా. భక్తితో ఉన్న వాళ్ళకే నేను భోజనం పెడతా. నన్ను నమ్మిన వాళ్లకు నేను వాళ్ళ వెంట ఉండి నడుస్తా. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ సకాలంలో నేను చేస్తాను. కానీ ఇప్పుడు చాలా కలికాలం అయిపోయింది బాలుడా. ఈ కలికాలంలో కూడా జరగరానివి జరుగుతున్నాయి, అనుకోనివి జరుగుతున్నాయి. పసిపిల్లల మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అంటే ఇది కలిపై విపరీతము బాలుడా. అమ్మా ఈ వర్షాలు పడాలని ప్రభుత్వం కూడా అయ్యేలే వర్ణయాగం చేసిందమ్మా. ఆ వర్ణయాగం విజయవంతం కావాలని దానికి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాం తల్లి. అందుకే కదా మీరు చేసే పూజల బట్టి ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది. పాడి పంటలు ఉన్నాయి, సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. కానీ కురిసే దగ్గర కురుస్తుంది, కురువని దగ్గర ఎండిపోతుంది. అందుకే నేను చెప్పేది కూడా అదే, నన్ను కలుసుకోండి. గ్రామం చుట్టూ నేను తిరుగుతున్నాను. నా తప్పు చేసే పిల్లలను నేను శిక్షిస్తున్నాను. కానీ మంచి వాళ్లకు మంచి చూస్తున్నాను, చెడ్డ వాళ్లకు చెడు చేస్తున్నాను. అది తెలుసుకొని నడవండి. మంచేదో చెడేదో చెప్పవలసిన అంత లేదు. ఇప్పుడు కసిగాయ పసి పిల్లకు కూడా మంచి చెడేందో తెలుస్తుంది. అది మంచి దారిలో వెళ్తే మంచి జరుగుతుంది, చెడు దారిలో వెళ్తే చెడు జరుగుతుంది బాలుడా. అమ్మా మా ఆడపడుచులందరికీ మీ ఆశీర్వాదం ఉంటుందా తల్లి. దానికి ఏ రకమైన పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఏ పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. మీ ఆశీర్వాదం కావాలి తల్లి. దానికి మా ఆడపడుచులు ఏం చేయాలని చెప్పమ్మా. ఎంత నిండుగా ఉండి నాకు పూజ చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది. పసుపు కుంకుమాలతోటి నన్ను ఆరాధించిన వాళ్ళకి ఎప్పటికీ నేను నిండుగానే ఉంచుతాను. నాకు స్థలం పెద్దగా చేయాలని మీ ఆలోచన ఉంది. ఆ స్థలాన్ని కూడా చేపించుకుంటారా బాలుడా? మీతోటే నేను చేయిస్తాను, మీ కోరికలు కూడా నెరవేరుస్తాను. అది దగ్గరలోనే ఉన్నది, అనుకున్నది సాధిస్తారు మీరు. నేను మీ వెంబడి ఉండి నడిపిస్తాను. కలలో నీడలో కూడా నేను చూపిస్తూనే ఉన్నాను. ఏ దారిలో వెళ్ళాలో తెలుసుకొని అడుగు ముందుకేయండి, అమ్మా వాళ్ళకి ఆలోచన చేయండి.
చెప్పండి బాలుడా. అమ్మా మీకు ఏ రకమైన పూజలు చేయాలి తల్లి? మీ ఆశీర్వాదం కావాలమ్మా. మా ఆడపడుచులు సిద్ధంగా ఉన్నారమ్మా. ఏ పూజలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. మీరు చెప్పండి అమ్మా, మేము పూజ తప్పకుండా చేస్తానికి సిద్ధంగా ఉన్నామమ్మా. నాకు శాంతి పూజలు కావాలి బాలుడా. పాపాల వల్ల నేను చాలా రోధిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. అందుకే శాంతి